హాయ్ గాయ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇవాళ నేను చేస్తుంది అయితే చట్నీ విలేజ్ స్టైల్లో. మేమైతే దీన్ని టొమాటో బెండకాయ చట్నీ అంటాము, పచ్చడి అంటాము. మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి. మీ స్టైల్లో మీకు తెలిస్తే మీరు కూడా కామెంట్ చేసి చెప్పొచ్చు. ప్రాసెస్ కూడా మీరు వీడియోలో చూడొచ్చు ఎలా చేస్తున్నాను ఏంటి. ఎవరైనా తెలియని నాలాంటి వాళ్ళు ఉంటే వంటలు అయితే నేర్చుకోవచ్చు. నాకు అవైలబిలిటీ ఉన్న కూరగాయలు అయితే నేను వేసాను. ఇంకా వంకాయ, ఇంకా బీరకాయ కూడా వేసుకోవచ్చు. మాకైతే బెండకాయలు ఉండే మేమైతే అవే వేసుకున్నాము. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం వాటిలో అన్నింటినీ బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. తర్వాత నీట్గా రోట్లో అయితే క్లీన్ చేసేసుకొని పచ్చడి అయితే చేసుకోవాలి. నార్మల్గా అవైలబిలిటీ ఉన్న వాళ్ళు రోట్లో చేసుకుంటారు. ఊర్లో మేమైతే ఎక్కువ రోట్లో చేసుకుంటాము. ఇంకా లేదు పాసిబుల్ కాకపోతే మేము ఎక్కువ మిక్సీలో పట్టేసుకుంటాము. కానీ రోట్లో చేసుకున్న చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. సో టేస్ట్ ఈజ్ సో సూపర్. 1 by 1 వేసుకొని అన్నిటినీ కచ్చపచ్చగా కొంచెం బాగా అయితే మెత్తగా దంచుకోవాలి. సో అదన్నీ అయిపోయాక నేనైతే ఆల్రెడీ దొండకాయలు ఉడకబెట్టేటప్పుడు అందులో నేను సాల్ట్ అయితే వేసుకున్నాను. ఫైనల్ జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే నేను అందులో టేస్ట్కి వేసుకున్నాను. ఎవరు సరిపడినట్టు వాళ్ళు అయితే వేసుకొని చట్నీ అయితే చేసుకోవచ్చు. టిఫిన్లోకి, ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది చట్నీ. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా చెప్పడం అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు చట్నీ ఏ చట్నీలు ఇష్టమో కామెంట్ కూడా చేయండి. ఫైనల్గా అయితే అన్నీ వేసుకున్నాక ఇంకా రోల్ తోటి మొత్తం మిక్సింగ్ చేసేసుకోవాలి. ఇంకా ఇష్టమైన వాళ్ళు ఇందులో చింతకాయ తొక్కు కూడా వేసుకొని పచ్చడి అయితే చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మేము ఇది అలాగే చేసుకున్నాము. మీకు ఎలా కావాలంటే మీరు అవైలబిలిటీలో చేసుకోవచ్చు. వీడియో నచ్చినైతే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫైనల్గా లుకింగ్ చూడండి ఎలాగుందో. ఇంకా మా పక్కన ఆంటీ ఉండే మా అమ్మతోటి బాతగాని కొట్టడానికి వస్తే ఆంటీ టేస్ట్ చూదురండి, మా విలేజ్ స్టైల్లో మేము ఇలా చేసుకుంటామని చెప్పేసి ఆంటీకి కూడా టేస్ట్ చేయించేసాను. ఆంటీ పప్పు కారం ఎక్కువ తిందంట. సో నైస్ అని చెప్పింది, టేస్ట్ ఈజ్ ఓకే అని చెప్పింది. మీకు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని విలేజ్ స్టైల్ కుకింగ్ మీకు ఎలాంటి వంటలు కావాలో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేనైతే మీకోసం చేయడానికి ట్రై చేస్తాను. పుచ్చకాయ ఇత్తనాలతోటి చట్నీ చేస్తారు. మేము ఒకసారి హాస్టల్లో ఉన్నప్పుడు చేస్తుండే అక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ రెసిపీ మీకు నేను ఖచ్చితంగా అయితే షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు చట్నీ ఇష్టం అయితే ఖచ్చితంగా కామెంట్. చాలా బాగుంది, టేస్ట్ చూడాలి ఇంకా చూడడానికి. భలే ఉంది పచ్చడి. మీకు కూడా కావాలంటే మా ఇంటికి వచ్చేయండి. ఇంకా ఫైనల్గా మనమైతే ఇందులోంచి తీసేసుకోవడమే. వేసుకొని వేడి అన్నంలో పచ్చడి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. మన రోట్లో అన్నం వేసుకుంది ఎంత. ఫైనల్గా అయితే మన చట్నీ రెడీ. వేడి అన్నం